5 బుద్ధి గల కనికలు, 5 బుద్ధి లేని కనిక. ఇప్పుడు నువ్వు ఇప్పుడే బుద్ధి సంపాదించుకోలే. ఎత్తబాటు అయిపోయిన తర్వాత నాకు బుద్ధి రావాలంటే రాదు. సమయం ఉండగానే, అవకాశం ఉండగానే, బలిపేట మీద అగ్ని మండుతూ ఉండగానే, ఆయన ఆ యొక్క కృపాసింహాసనం మీద నుంచి లేవకం ఉండగానే నువ్వు బుద్ధి సంపాదించుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలా, తిరిగి జన్మించి అనుభవంలోకి రావాలా, ఈ కాల వర్తమానం నమ్మాలా. ఎంతమంది నమ్ముతారు ఈ కాల వర్తమానాన్ని? మొన్న ఈ మధ్య అమెరికా ప్రెసిడెంట్ గారు డొనాల్డ్ ట్రంప్ గారు ఏదో మీటింగ్లో తన బైబిల్ తీసుకొచ్చి ఐ క్యారీ మై బైబిల్ విత్ మీ అంటున్నాడు. నా బైబిల్ నేను మోసుకొని వచ్చానన్నాడు. ఒక ప్రెసిడెంట్ అయ్యి ఉండి అంత ఉన్నతమైన స్థానంలో ఉండి బైబిల్ పట్టుకున్నాడంటే నాకు భలే సంతోషం వేసింది. బైబిల్ పట్టుకున్నాడు, బాగానే ఉంది, సంతోషమే, అది నాకు బాగా సంతోషం. కానీ ఆ బైబిల్లోనే ఈ కాలానికి మలాకి 4 పంపుతాడు వాగ్దానం ఉంది. ఈ కాలానికి ప్రకటన 10 ఒక వాగ్దానం ఉన్నది. ఈ కాలానికి లూకా 17:30 వాగ్దానం ఉన్నది. వాళ్ళకి బైబిల్ తెలుసు, బైబిల్ చదవడం తెలుసు, కానీ ఈ బైబిల్లో ఈ కాలానికి దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడో అవి వాళ్ళకి తెలియలేదు. ఆ బుద్ధి వారికి లేదు. కానీ ఈ కాలపు వదువుకున్నది ఆ బుద్ధి. ఇక్కడ కూర్చున్న నీకు ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని. అర్థమైందా? నేను మిమ్మల్ని అడుగుతాను, మన కాలపు లేఖనాల గురించి చెప్పండి. మీరు చెప్పండి. లూకా 17 మన కాలపు లేఖనమేనంటారా? ప్రకటన 10:1 మన కాలపు లేఖనమేనా? మన తరములో ఆయన బలిష్ఠ దూత దిగి రావాలని మనకు వాగ్దానం ఉందా? ఆ వాగ్దానం ప్రకారం ఆయన తిరిగి వచ్చాడా? ఆయన దిగొచ్చాడా? ఈ కాలపు వర్తమానం బుద్ధి రాసుకోండి. ఈ కాలపు వర్తమానమే. ఈ కాలపు వర్తమానం లేదంటే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళే. వాళ్ళు బైబిల్ చదవచ్చు, ప్రార్థనలకు పోవచ్చు, చర్చిలకు పోవచ్చు, మందిరాలకు ఏదైనా చేయొచ్చు, లేకపోతే హాస్టల్ కట్టించవచ్చు, బైబిల్ కాలేజీలు కట్టించు, ఏదైనా చేయొచ్చు. కానీ ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడనే జ్ఞానము, ఆ బుద్ధి వాళ్ళకి లేకపోతే ఇంక వాళ్ళు వేస్టే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం. ఆగు, ఏం సంపాదించాలంట? జీవాన్ని సంపాదించాలా? చెప్పండమ్మా, ఏం సంపాదించాలా? ఒక ఆయన వచ్చి యేసుప్రభుని నిత్య జీవానికి నేను వారసును కావాలంటే నేను ఏం చేయాలంటావు? ఏం చేయాలా? ఏంది 7 వారాలు రా చర్చికి అనుకొని వస్తుంది అన్నాడా యేసుప్రభు. హల్లెలూయా. మీరు కాకాని పోవాలనుకో, వాళ్ళంటారు 7 వారాలు రావాలంటారు. 7 వారాలు వస్తే నీకు కొడుకులు పుడతారు, పిల్లలు పుడతారు. 7 వారాలు వస్తే మీ అప్పులు తీరిపోతాయి. 7 వారాలు వస్తే ఏంది మీ ఇంట్లో దరిద్రం పోతుంది, చీకటి పోతుంది. హల్లెలూయా. మన మధ్యలో జాన్పాహాడ్ అని ఒకటి ఉంది ఇక్కడ, ఒకటి. అక్కడ కూడా ఆటోలు కట్టుకొని బండ్లు కట్టుకొని పోతా ఉంటారు. ఆడ నిద్రలు కూడా చేస్తూ ఉంటారు. అక్కడ ఆడపోతే బాగా మంచి జరుగుద్దంట, మేలు జరుగుద్దంట. ఇది కాదు. ఇది నేను మంచి క్రైస్తవుడుగా ఉంటాను, నేను చర్చికి వెళ్తాను, నాకు నిత్యజీవం వస్తుంది, రాదట. నీకు నిత్యజీవం రాలంటే నీకు ఎన్నిక ఉండాలా? జగత్తు పునాది వేయబడక మనపే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండాలి.